ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి మా ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్, టీడీపీ గుండా రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో మామ, ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయి పట్టుకొని, మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే ఏమైనా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతాడు పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. నిజంగా రైతులు కూడా ఏం తప్పు చేస్తారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీ.